ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 12వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేల శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షం తిథి విధియ జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:08 నుండి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:46 వరకు. తదుపరి తిథి బహుళపక్షం తదియ జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:46 నుండి జూలై 13వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:02 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:56 నుండి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:36 వరకు. తదుపరి నక్షత్రం శ్రవణం జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:36 నుండి జూలై 13వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:53 వరకు. కరణం తైతుల జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:09 నుండి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు. గరజి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుండి అదే రోజు అర్ధరాత్రి 1:46 వరకు. పణజి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:46 నుండి ఆదివారం నాడు మధ్యాహ్నం 1:27 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:44 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. గుళికా సమయం ఉదయం 5:53 నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:36 నుండి 8:28 వరకు. వర్జ్యము ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలం రాత్రి 8:20 నుండి 9:57 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయము జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:20 చంద్రాస్తమయము జూలై 13వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:53 వరకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు మకర రాశిలోకి ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈరోజు ధనలాభం ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించేటందుకై చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. బంధువులతో మరియు స్నేహితులతో కలిసి కాలాన్ని ఉత్సాహంగా గడుపుతారు. అంతేకాకుండా బంధుమిత్రుల వలన ఈరోజు లాభదాయకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ రాశివారు ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు కాస్త మానసిక అశాంతిని కలిగి ఉంటారు. చంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సరైన నిర్ణయాలని తీసుకునేటందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి చంచలత్వాన్ని పక్కన పెట్టి మానసికంగా దృఢంగా ఉండేటందుకు ప్రయత్నించాలి. దీని కొరకు మీకు యోగా మరియు ధ్యానం చాలా ఉపకరిస్తుంది. కాబట్టి మీ రోజువారీ దినచర్యలో తప్పకుండా ధ్యానాన్ని యోగాన్ని జత చేర్చుకోవటం వలన మీ జీవితంలో చాలా మార్పు వస్తుందని చెప్పవచ్చు. ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు, అనుకూలమైన ఫలితాలు కూడా ఉండవచ్చు. లావాదేవీల విషయాల్లో మరియు అకౌంటింగ్కి సంబంధించిన విషయాల్లో సోమరితనం పనికిరాదు. ఇలా ఉంటే గనక నష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సోమరితనాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. అనుభవజ్ఞులైన వారితో సన్నిహితంగా ఉండండి. ఇలా చేయటం వలన మీ ఆలోచనలలో కూడా చాలా మార్పు వస్తుంది. ఉత్తమమైన ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎక్కడా పెట్టకుండా ఉండాలి. కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం సన్నిహితులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరితోనైనా సంభాషించేటప్పుడు సహనాన్ని కలిగి ఉండండి. తొందరపడి మాటను తోలనాడకండి. కోపాన్ని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. మీకు సమస్యలు ఏమైనా ఉంటే, ముఖ్యంగా ఇంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి స్వయంగా మీరే పరిష్కరించుకునేటందుకు ప్రయత్నించండి. మీకు సంబంధించిన ఒక రహస్యం ఈరోజు జీవిత భాగస్వామి వద్ద లేదా సమాజం ముందుకి రావచ్చు. ఈ కారణంగా మీ భాగస్వామి మీపై కాస్త కోపాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు సహనాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా ఆందోళన కలత చెందే రోజుగా ఉంది. కాబట్టి సహనాన్ని ఓర్పుని కలిగి ఉండటం చాలా అవసరం. మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఉంచుకునేటందుకై
మీరు చేయగలిగినవన్నీ కూడా తప్పకుండా చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన కూడా మిమ్మల్ని నిరాశపరిచే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రంగంలో ఉన్నవారు సహోద్యోగులను పూర్తిగా నమ్మకూడదు. నమ్మినట్టే ఉంటూ వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఖర్చులు పెరగకుండా ఈ రాశివారు ఈరోజు జాగ్రత్త పడాలి. విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ను తారుమారు అవ్వకుండా చూసుకోండి. ఈ రోజు చేసే ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అంత తొందరగా విజయం లభించదు. శ్రమ పడాల్సి ఉంటుంది. పని భారంతో ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే కష్టపడితే మాత్రం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు సైతం లభిస్తాయి. శుభవార్తలను కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించిన శుభవార్త వినటం వలన ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు తమ వ్యక్తిత్వంలో మంచి మెరుగుదల వస్తుంది. ఈ కారణంగా మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు ఈ రాశివారు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. రెట్టింపు ఉత్సాహంతో విజయ పథంలోకి దూసుకు వెళతారు. వృత్తిపరమైన లాభాలు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఆంక్షలు విధించకపోతే మంచిది. వారితో సన్నిహితంగా స్నేహపూర్వకంగా ఉండేటందుకు ప్రయత్నించండి. కాస్త సమయాన్ని వారితో వెచ్చించండి. ఈ రాశికి సంబంధించిన కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికి అందుతుంది. బంధుమిత్రుల రాక ఈరోజు వృషభ రాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. తలపెట్టే శుభకార్యాలన్నీ కలిసి వస్తాయి. ఈరోజు ఆరోగ్యంపై కూడా ఈ రాశివారు శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా సోమరితనం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడం ఈ రాశివారి మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఉంటారు. అయితే చట్టపరమైన విషయాల యందు నిరాశ చెందే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు మీ పనులను పాడు చేసేటందుకై తమ వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తారు. ఈ రాశివారి సంతానం తమ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా వారిపై కాస్త దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా చదువుపై దృష్టి సారించాలి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా కూడా జాగ్రత్త వహించాలి. ఇంట్లో జరిగే కొన్ని మార్పులు ఈ రాశి వారికి ఈరోజు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ధనాభివృద్ధి కూడా ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. ఈరోజు ఆరోగ్యం ఈ రాశి వారికి సహకరిస్తున్నప్పటికీ ఆరోగ్యం పైన ఈ రాశివారు శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ కూడా తలనొప్పి, జ్వరం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. వివాదాలకు, విభేదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. అలాగే వేరొకరిని మీ విషయాల్లో తల దూర్చనివ్వకండి. ముఖ్యంగా మహిళలను, పరాయి మహిళలను మీ ఇంటి విషయంలో తలదూర్చకుండా ఉండేలాగా చూసుకోండి. తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త పెరుగును గాని, జీలకర్రను గాని నోట్లో వేసుకుని వెళ్ళటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ప్రయాణాల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేసేవారు బయలుదేరే ముందు ఆవు నీటిలో ఉంచిన చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నములుతూ వెళ్లటం వలన ప్రతికూల ఫలితాల నుండి తప్పించుకోవచ్చు. అయితే ఈ నియమాలను దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించనవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాలు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్తశ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు ఈరోజు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. శనివారం నడతాలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది.
ముఖ్యమైన పనులు ప్రారంభించకపోతే మంచిది. ఇతరులను నిందించడం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానం ఇటువంటి వాటికి సంబంధించిన పనులు ఈ రోజు చేసుకోవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.